పొలిటికల్స్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఈరోజు ప్రజావాణి సందర్భంగా పలు సమస్యల మీద ప్రజలు వస్తూ ఉన్నారు. వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు భానుచందర్. నేను వార్డ్ నెంబర్ 7 మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి మందర్ కాలనీ తరఫులో మేము రిప్రజెంటేటివ్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాము. మా సమస్య ఏంటంటే మా కాలనీలో ఒక సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించిన ఎటువంటి అనుమతులు గానీ ఏవీ లేవు. దాని వల్ల మా కాలనీలో ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ చిన్న పిల్లలు కానీ ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అవుతుంది. మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం ఏంటంటే దయచేసి అనుమతి లేని ఆ మొబైల్ టవర్ ని వెంటనే ఆపించాల్సిందే కలెక్టర్ గారిని మనవి చేస్తున్నాను. అది ఇండస్ టవర్స్ అనేది జియో టవర్స్ వాళ్ళు 5G వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మా కాలనీ తరఫుకి మేము పూర్తిగా దీన్ని ఖండించడం జరుగుతుంది. ఇది ఒక ప్రజా పోరాటంగా సాగుతుంది. ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా పిల్లర్లు తెచ్చి అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే ఆపియాల్సింది. మేము మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గారికి 4వ తారీఖు నాడు మేము అభ్యర్థించడం జరిగింది. మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గారు 11వ తారీఖు మా అభ్యంతరం తిరస్కరించడం, పైగా వాళ్ళకి ఫేవర్ గా అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి కూడా ఒక ఎంక్వైరీ మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గారి మీద కూడా ఒక ఎంక్వైరీ ఇవ్వాల్సిందిగా మా మనవి కాలనీ తరఫుకి. కాలనీ తరఫు గారు మమ్మల్ని న్యాయం చేస్తారని జరగడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి తక్షణమే ఆ పనులు ఆపించి ఇమ్మీడియట్ గా న్యాయం చేసి ఆపివేస్తామని జరిగింది. భాగ్యలక్ష్మి నా పేరు. 7th వార్డులు ఉంటా సార్. నేను వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. నా పక్కన అన్ని ఖాళీ ఫ్లాట్లు ఉంటాయి సార్. వాళ్ళు వచ్చి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది పక్కకు వచ్చి చెప్పిన వద్దమ్మా, నాకు ఆడపిల్లలు ఉన్నారు, పిల్లలు ప్రెగ్నెంట్ తో ఉంటారు, మంచిగా ఉండాలి, టవర్ పెడుతురు, వద్దమ్మా, చిన్న పిల్లలు ఉన్నారని బతిలాడిన ప్రాధాయపడ అడిగిన ఆమెని 4 సార్లు ఇంకో ఫ్లోర్ ఇల్లు వేసుకో అమ్మా, ఈ టవర్ పెట్టకమ్మా అని కూడా అడిగినా సార్. ఎంత ఏడ్చినా ఎంత చెప్పినా ఇంటలేదు. మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి ఆడా ప్రాధాయపడ్డా. ఈడికి కూడా వచ్చిన సార్ మాకు న్యాయం చేయండి. నా పేరు అనిత సార్. ఎంత చెప్పినా వినట్లేదు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాం, పోలీస్ స్టేషన్ వరకు అయింది. కమిషనర్ మేము వెళ్ళి అక్కడ చెప్తే ఆపిపిస్తామమ్మ అంటున్నారు. మళ్ళీ మనుషులు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఎంత రేడియేషన్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఇదే మేము ఇంకా ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు, ఆపేయాలి ఇమీడియట్లీ. కలెక్టర్ గారు ఆపుతా అంటున్నారు, చెప్తానంటున్నారు, చర్య తీసుకుంటున్నా అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి తెచ్చినా మేము స్టార్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళు ఏందో మీరు వచ్చి కనుక్కోవాలి అక్కడ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.